నమస్కారం. న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. ఇవాల్టి వార్తలు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా టీవీఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన తొలి పర్యటనను రాయలసీమ ప్రాంతం నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. రాయలసీమను ఎప్పుడూ ప్రత్యేకంగా చూసే బీజేపీ గతంలో అనేక కార్యక్రమాల్లో తన ప్రేమను నిరూపించింది. ఈ ప్రేమను మరింత బలపరుస్తూ ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు తన తొలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. జూలై 27న దేవునికడప, 28న నంద్యాల, 29న కర్నూలు, 30న అనంతపురం, 31న సత్యసాయి జిల్లా ఇలా 5 రోజుల పాటు 5 జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రతి బీజేపీ కార్యకర్తతో నేరుగా మాధవ్ గారు ముఖాముఖిగా సంభాషిస్తారు. పార్టీ కార్యక్రమాలపై స్పష్టత ఇచ్చి రాబోయే దిశను వెల్లడిస్తారు. అలాగే రాయలసీమలోని ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి లోపాలు, పునర్నిర్మాణ అవసరాలు ఇవన్నీ ఆయన దృష్టికి తీసుకువస్తారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజల మధ్యకు తీసుకెళ్తారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలనే లక్ష్యంతో బీజేపీ కడప జిల్లా నేతలు సమావేశమై సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్తో మాట్లాడిన శ్రీ దయాకర్ రెడ్డి గారు మాధవ్ గారి తొలి పర్యటన రాయలసీమ నుంచే మొదలవడం గర్వకారణమని తెలియజేశారు. ఇది ఒక పార్టీ కార్యాచరణ మాత్రమే కాదు, రాయలసీమను కేంద్ర బిందువుగా మార్చే బీజం అంటూ చెప్పుకొచ్చారు. మా దయాకర్ రెడ్డి అన్న గారు, నా పక్కన ఉన్నటువంటి వారు, ఆయన పక్కన ఉన్నటువంటి వారు మాజీ ఎన్వైకే వైస్ చైర్మన్ మరియు రాష్ట్ర కార్యదర్శి నాగవతు రమేష్ నాయుడు గారు, జిల్లా ఇన్ఛార్జి వెంకటేశ్వర రెడ్డి గారు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్ర అధ్యక్షులుగా టీవీఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొట్టమొదటి పర్యటనను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ప్రత్యేకంగా తీసుకునేటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి ప్రారంభించాలని వారు నిర్ణయించారు. సో రాయలసీమ ఎప్పుడూ భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. గతంలో అనేక సందర్భాల్లో దాని భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాల ద్వారా నిరూపించింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల యొక్క పర్యటన మరొకసారి రాయలసీమ ప్రాంతంలో పెట్టడం నిజంగా రాయలసీమ వాసులందరికీ కూడా హర్షదాయకమని నేను మీకు తెలియజేసుకుంటున్నా. మాధవ్ గారు ఈ నెల 27వ తేదీన మొదటిగా వారి యొక్క పర్యటన కడపలో ప్రారంభిస్తున్నారు. దేవుని తొలి గడప అయినటువంటి కడపలో తన పర్యటన ద్వారా రాష్ట్ర పర్యటనకి వారు శ్రీకారం చుట్టడం జరుగుతోంది. 27వ తేదీ కడప, 28 నంద్యాల, 29 కర్నూలు, 30వ తారీఖున అనంతపురం, 31 సత్యసాయి జిల్లాల్లో మొదటి విడతగా ఈ 5 రోజుల పాటు 5 జిల్లాల యొక్క పర్యటన వారు ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తని వారు నేరుగా మాట్లాడే విధంగా కూడా పార్టీ యొక్క కార్యక్రమాల యొక్క యోజన జరుగుతోంది. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లడం కానీ, లేదు ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు తెలియజేయడం కానీ ఇవన్నీ కూడా వారి పర్యటనలో ప్రారంభమవుతాయి. సో తొలి పర్యటన విజయవంతం కావాలని ఈరోజు ఇక్కడ కడపలో ఉన్నటువంటి పార్టీ యొక్క నాయకులందరితో కలిసి వారి పర్యటన యొక్క యోజన ఈరోజు చేయడం జరుగుతుంది.